ఈనాటి 7వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు 3వ వీడియో తరగతికి స్వాగతం, పునఃస్వాగతం. గత 2 వీడియో తరగతుల్లో సీత ఇష్టాలు అనేటువంటి చక్కటి బుర్ర కథను మనము ఆలాపిస్తూ చక్కగా నేర్చుకుంటూ వస్తున్నాము. గత 2 తరగతులు కూడా మీకు బాగానే అర్థమైందని చెప్పి అనిపిస్తోంది. మీ యొక్క ప్రతిస్పందన బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిస్పందన కావాలని చెప్పి కోరుకుంటున్నాం. సరే, గత తరగతిలో ఎంతవరకు చదువుకున్నాము, ఎంతవరకు చూసామంటే, నువ్వు రాజు కంటే గొప్పదానివక్క అని చెప్తున్నాడు. ఎవరిని? కృష్ణవేణిని. రోజా, ఈ కథ కానీ నీ సంగతి చెబుతాను అంటే ఇక్కడ రోజాని చిన్నపరిచి చేశాడు కాబట్టి చెప్తోంది. ఇది ఏమని? ఈ కథ అయిపోయిన తర్వాత నీకు బాగా దెబ్బలు వేస్తానని. కృష్ణవేణి, సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చును, ముందు కథ వినండి. సీత ఎలా చదువుకుంది అయ్యా అంటే మళ్ళా కృష్ణవేణి చక్కటి పాట ప్రారంభిస్తోంది. చూడండి, ఇప్పుడు సీత చదువుకుంటోంది కదా, ఎలా చదివింది? అక్షరమాల నిత్యరాసై, అక్షరమాల నిత్యరాసై, తెలుగు చక్కగా చదివిరాసై, తెలుగు చక్కగా చదివిరాసై, ఎక్కాలన్నీ నిత్యరాసై, తెలుగు లెక్కలు చక్కగా చేసి రాసై, లెక్కలు చక్కగా చేసి రాసై, పరిసర విజ్ఞానము సై పక్కగా గ్రహించరాసై, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, తందానా తన తందనానం, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచిరా, తందానా దేవనందనానా. ఈ రకంగా చక్కగా సాగుతున్నటువంటి బుర్ర కథ. ఏం చేసింది కృష్ణవేణి? సీత అక్షరాలు నేర్చింది, ఎక్కాలు నేర్చింది, లెక్కలు నేర్చింది, సైన్స్ కూడా చక్కగా నేర్చుకుంది. అందులోనూ ఫస్ట్గా నిలబడింది కృష్ణవేణి. ఆమె తెలివితేటలను గమనించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకుండానే 7వ తరగతిలోనూ జరిపించారు. 5వ తరగతిలో జరిపించారు. రాజు, చూడు చదివితే అట్లా చదవాలి, తమరు నన్నేమి వికరించనక్కరం లేదు. నేను కూడా 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివేవాడిని. రోజా, అంత లేదు కానీ ఏం చదివేవో చెప్పు. అవే లెటర్స్, పెద్ద లెటర్స్. రోజా, అవే ఏంటో 1-2 చెప్పు చూద్దాం అని చెప్పి అడుగుతోంది. సరే, కృష్ణవేణి సీత గురించి చెప్తుండగాను చక్కగా చదివింది. 1వ తరగతిలో 2వ తరగతిలో ఉండగానే వయసు పాపం బాగానే ఎక్కువగానే ఉంది కాబట్టి 5వ తరగతిలో చేర్పించారు వారి యొక్క ప్రిన్సిపాల్ గారు. ఆ తర్వాత ఒక్కొక్కటి కూడా బాగా చదువుకుంటూ వచ్చింది. ఏం చదివింది? అక్షరమాలలు, లెక్కలు, ఎక్కాలు అన్నీ కూడా చక్కగా గ్రహించి పాడేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ రాజుగారు ఏం చదివారు చూడండి. నీకోసం 1 కాదు 2 కాదు 26 చెప్తాను, చెప్పనా? చెప్పమంటావా? ఓహో, ఏ, బి, సి, డి, ఎంత పెద్ద లెటర్సు. రోజా, ఆ లెటర్సా? ఏడ్చావలే, తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి, ఆ తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. 7వ తరగతి కూడా అలవోకగా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయానికి శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, ఇప్పుడు రాజు ఏం చదివాడండి? పెద్ద పెద్ద లెటర్స్ చదివేశాడు పాపం. ఏమిటా లెటర్స్? ఏ, బి, 26 చదివేశాడు. ఏ, బి, సి, డి ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా పంచులు అంటూ ఉంటాం కదా, సెటైర్లు అంటూ ఉంటాం కదా, కథలో హాస్యం కోసాన్ని ఇవన్నీ కూడా చెప్తుంటారనమాట. సరే, అలా కాకుండా ఇప్పుడు తను 7వ తరగతి కూడా పాస్ అయిపోయింది. ఇంత లోపల కృష్ణవేణి టీచర్ కాదు, శ్రావణి టీచర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రాజు, అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? కృష్ణవేణి, లేదురా తమ్ముడు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా, ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌన్కి పోయి స్కూల్ చదువులు, కాలేజీ కదులు, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. రోజా, ఏందక్క ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా? అయితే ఇప్పుడు తన ఊర్లో చిన్న తరగతులే ఉన్నాయి, అక్కడ వరకు పూర్తి చేసింది ఎవరండి? మన సీత. ఆ తర్వాత శ్రావణి టీచర్ వెళ్ళిపోయినా చదువు మీద ఉన్నటువంటి ఆసక్తిని గట్టిగా ఇచ్చి వెళ్ళారు శ్రావణి టీచర్. కాబట్టి ఆ చదువు మీదే గట్టిగా పట్టుబట్టి
ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఎందుకు ఇంజనీరింగ్లో సీట్ దొరక్క కాదు. తనకి ఏ అభిప్రాయం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. కృష్ణవేణి ఏదో చదువుకోవాలని, డబ్బు సంపాదించాలని తను ఏమాత్రం హాయిగా ఉండాలి అనుకోలేదు సీత. బాగా చదువుకుని తనలాంటి పిల్లలను బాగా చదవాలని, కలెక్టర్గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపిక అయ్యింది. ఆహా, సీత ఎంత చక్కగా చదివండి, ఎంత ఆదర్శంగా నిలిచిందండి. చిన్నప్పుడు పాపం తమ్ముడికి చెల్లెలికి సేవలు చేస్తూ ఇంట్లో ఉండిపోయి శ్రావణి టీచర్ గారు వచ్చి మంచి మాటలు చెప్పేటప్పటికి బయటికి వచ్చి ఒక రోజు ఒక ముహూర్తం అలాగే ఉంటుంది. ఆ చదువుకి టర్నింగ్ పాయింట్, ఆ అమ్మాయికి టర్నింగ్ పాయింట్ చక్కగాను. సరే, ఎక్కడి దాకా చదువుకుంది, డిగ్రీ కూడా పూర్తి చేసి చక్కగా పెద్ద పెద్ద పరీక్షలు రాసి మండల అభివృద్ధి డిఈఓ అంటాం కదండి, అలాగే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవారు, ఆ మండల అభివృద్ధి అధికారిగా సెలెక్ట్ అయింది మన సీత. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రాజు ఓహో చాలా బాగుంది. రాజు ఓహో చాలా బాగుంది. తర్వాత చెప్పు అక్క. కృష్ణవేణి తర్వాత ఏమున్నదిరా తమ్ముడు, పిల్లల చదువు కోసం స్త్రీలకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది ఇప్పుడు మన సీత. రోజా అవునా అక్క, సీత ఇష్టాలు అన్నావు కదా, అవేవో చెప్పవు. రాజు మరి నా ఇష్టాలో. రోజా అవి మన కథ అయిన తర్వాత తీరుబడిగా చెప్పుదువు కానీ ముందు సీత ఇష్టాలు విను. రాజు సరే సరే, నువ్వు అంటావు కదా వింటానుగా, ఇప్పుడు నువ్వు ముందు చెప్పక్క. సరే, సో ఈ సీత యొక్క ఇష్టాలు ఇంకా ఏమున్నాయండి? ముందు చదువు ఒకటైనా సీత యొక్క ఇష్టమో కాదు, ఏమి ఇష్టాలు ఉన్నాయి, ఇంకా తర్వాత ఇష్టాలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఇష్టాల కోసాన్ని తను కష్టపడి చదివింది, తన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని వచ్చిందో అలాంటి పరిస్థితులు మరొకరికి రాకూడదని సీత మన కథలో పట్టుపట్టింది. ఇప్పుడు కృష్ణవేణి పాడుతోంది. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి, అరెరెరె చూడరాదు భాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులనైనా పదవులనైనా సమానమైనోయి, వాళ్ళు సమానమైనోయి, వాళ్ళల్లోనూ ప్రతిభను గుర్తించి గౌరవించవోయి, తప్పక గౌరవించవోయి. కృష్ణవేణి పాడిన పాటలో అర్థాలు. ఆడపిల్లలను సమాజంలో చిన్న చూపు చూడకూడదు, వాళ్ళు మనల్ని చిన్న చూపు చూడొచ్చండి, పర్వాలేదు, సర్దుకుపోదాం. ఆడపిల్లల్ని మనము అవకాశం ఇచ్చేస్తారని చూద్దాం. సరే, అన్నిట్లోనూ అవకాశాలు కల్పించాలి, చక్కగా చదువుకుంటూ ఉండాలి, చదువుల్లోనూ పదవుల్లోనూ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్నమాట. రాజు చాలా మంచి కథ చెప్పావక్క, ఈ కథలన్నీ వింటే ఎవరిలోనైనా మార్పు వస్తుంది. రోజా ఎటువంటి సీతక్కలు ఊరికొక్కరు ఉన్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. కృష్ణవేణి ప్రతి ఒక్కరూ సీతక్కను ఆదర్శంగా తీసుకుని తమను తమ దేశాన్ని బాగుపరచాలని అనుకుంటూ ఇంకా కథ ముగిద్దాం. చక్కటి ముగింపు సీత అనేటువంటి క్యారెక్టర్కి, పాత్రకి ఈరోజు మనకి. తన కోసం, తన బీదవాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆదర్శంగా తీసుకొని, ఊరిని ఆదర్శంగా తీసుకొని మంచి పదవిని చేపట్టి మండల అభివృద్ధి శాఖాధికారి కింద వచ్చినటువంటి సీత పాపం ఇంకా ఉన్నటువంటి మహిళలకి తన కష్టాలు రాకూడదని, అన్నిటిలోనూ సమానంగా చూడాలని చెప్తూ అన్ని చక్కగా ఏర్పాట్లు చేసుకొచ్చింది మన సీత. ఇలాంటి వాళ్ళు దేశానికి ఊరికొకరున్న దేశం చక్కగా బాగుపడిపోతుంది. సరే, మంగళంతో ఇది బుర్ర కథ ముగుస్తుందన్నమాట. మంగళం మన భారత మాతకు, మంగళం జయ మంగళం, మంగళం మన తెలుగు తల్లికి, మంగళం జయ మంగళం, మంగళం మన రుద్రమదేవికి, మంగళం జయ మంగళం, మంగళం ఆదర్శ మహిళలకు, మంగళం జయ మంగళం. తరికెట ఝుం తరిత. బుర్రకథ చక్కగా మంగళ గీతంతో మనం కూడా పెళ్ళిళ్ళలోనూ పేరెంటాల్లో ఇంట్లో ఏదైనా కార్యక్రమం అవుతుంటే పూజ అయిన తర్వాత చివరిలో మంగళ హారతులు ఇస్తాం.
ఈ రకంగా బుర్రకథలు కానీ హరికథలు కానీ మంగళ హారతితోటి మంగళ పాటలతోటి ముగిస్తూ ఉంటారు. ఇది శుభ సూచకం. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనా గీతాలతోటి, తర్వాత ఈ మంగళ గీతాలతోటి ప్రార్థనా గీతాలతోటి ప్రారంభించి మంగళంతో పూర్తి చేస్తూ ఉంటారు. అభ్యాసం 1, వినండి, మాట్లాడండి. ఈ రోజుని మనం 3వ వారాల నుండి ఈ వారం 3 వీడియో తరగతిలో సీత గురించి మనం చక్కగా నేర్చుకుని ఉన్నాం. ఈ రోజుని మీరు విన్నదంతా కూడా ఎలా మాట్లాడాలి, ఈ మాట్లాడించడానికి మీకు 3 ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీత లాంటి వాళ్ళను గురించి మీ అభిప్రాయం ఏమిటి? సీత లాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏమిటి? సీత లాంటి వాళ్ళు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది బాలికలు బడికి వెళ్ళి చదువుకుంటూ కోరిక ఉంటుంది. పెద్ద చదువులు చదివి ఉన్నత పదవులు పొందాలని కోరిక ఉంటుంది. అయితే కుటుంబ పరిస్థితులు వారికి అనుకూలించడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు బాలికలు చదివేందుకు అభిప్రాయపడతారు కదా, ఇది చాలా తప్పు. తల్లిదండ్రులు బాలికల చదువు విషయంలో బాగా ప్రోత్సహించాలి. వారి పని మనుషులుగా మార్చే ఆలోచనలు విరమించుకోవాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఇది సీత మీద ఉండేటువంటి అభిప్రాయం. ఆడవాళ్ళను కూడా గొప్పవాళ్ళు ఎందుకు వివరించండి. మరి ప్రస్తుతం మన సమాజంలో ఈ ఆధునిక కాలంలో స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా పురోగమిస్తున్నారు. ఈ రోజుని ఆఖరికి పైలట్లు కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సైనికుల్లో కూడా లేడీస్ బాగా చక్కగా రాణిస్తున్నారు కదా. అన్ని రంగాల్లోనూ తిరగలేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా, ఉన్నత పదవుల్లో కూడా వాళ్ళు ఉంటున్నారు కదా. అలాగే ప్రాచీన కాలంలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వాళ్ళు కూడా శత్రువులపై విజయం సాధించారు కదా. అలాగే మల్ల లాంటి కవిత్రులు కూడా కావ్యాలెన్నో రచించారు కదా. ఈశ్వరభాయ గురించి మనకు తెలుసు కదా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శ మహిళలు అన్నమాట. 3వ ప్రశ్న, శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా, అలాగే మీ ఉపాధ్యాయుల గురించి మీరు మాట్లాడండి. ఇది నేను మాట్లాడను. మీకు ఉపాధ్యాయులు ఎలాగుంటారు, శ్రావణి టీచర్ ఎలాగా వారితో పోల్చి మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఈనాటి అసైన్మెంట్లో మీరు వాయిస్ రికార్డింగ్ కూడా ఇవ్వచ్చు. సరే, ఇంకపోతే ఈనాటి ఇంటి పనిని చూడండి. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కొక్క ప్రశ్నకి 5 వాక్యాల్లో రాయండి. సీత పైన మీ అభిప్రాయాన్ని రాయండి. సీత ఈ రోజుని మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది కదా. మీ యొక్క అభిప్రాయం 5 వాక్యాల్లో రాయండి. పాపం పేద ఇంటిలో పుట్టి, బీడీలు చుట్టి, ఇంట్లో 2 పిల్లలను చూసుకుంటూ, ఒక్కసారిగా అవకాశం చేజిక్కగానే ఎంతో బాగా చదువుకుని ఇలాంటి బీదవాళ్ళని ఎంతోమందిని తను పోషించింది కదా, సరిదిద్దింది కదా. వీరి మీద మీ అభిప్రాయం ఏమిటి? అలాగే ఇంకో ప్రశ్న, మీరు సీత స్థానంలో ఉంటే ఏం చేస్తారు? మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా అదృష్టవంతులు. మీ తల్లిదండ్రులను చక్కటి స్కూల్లో మీకు చేర్పించడం, చక్కటి చదువులు చదివిస్తున్నారు. ఒకవేళ మీరు కానీ సీత స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్నలు చేసి 5 వాక్యాలు రాసి నాకు ఈరోజు సాయంత్రం లోపల పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్. ఈ తర్వాత వీడియో ఉండదు. పునశ్చరణలో కొన్ని ప్రశ్నలు మీకు పంపించడం జరుగుతుంది. అది నోట్స్ కింద రాసుకోండి. అలాగే వ్యాకరణాంశాలు కూడా ఉంటాయి. శుభం భూయాత్.